ఒక్కొక్కసారి లైఫ్‌లో మనం అనుకోని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటామండి. చాలా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఐ థింక్ వి జస్ట్ నీడ్ చేంజ్ ఇన్ ద వే వి పర్సీవ్ థింగ్స్. మనం ఎలా చూస్తున్నామో ఒక సిచ్యువేషన్ని దాన్ని చేంజ్ చేసుకోవటం ఇంపార్టెంట్. దానికోసం ఒక చిన్న పాజ్ అయితే తీసుకున్నాను. అండ్ ఐ టుక్ అ స్మాల్ బ్రేక్ అండి లాస్ట్ వీకెండ్. అందుకనే ఫ్రైడే రోజు వీడియో పోస్ట్ చేయలేదు. ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్. అండ్ ఇవాళ ఈ వీడియో మాత్రం నేను నవరాత్రులకి ముందు రికార్డ్ చేశానండి. బట్ దెన్ ఐ డింట్ పోస్ట్ ఇట్, ఎందుకంటే దీంట్లో నాన్ వెజ్ రెసిపీ అది చూపెట్టాను అనమాట. అందుకని నవరాత్రుల టైంలో ఐ డింట్ వాంట్ టు పోస్ట్ ఇట్. అండ్ ఐ కెప్ దిస్ వీడియో ఫర్ ఇప్పుడు పోస్ట్ చేద్దాం నవరాత్రులు అన్నీ అయిపోయినాక అనుకున్నాను. ఇవాళ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే ఈ గ్లాస్ కంటైనర్స్ గురించి కూడా మీరు అడుగుతున్నారండి. ఇవి సెలో బ్రాండ్. ఇవి ఎప్పుడు అయిపోతే కంటైనర్స్ నేను అన్నీ ఒక్కసారి తీసి కడగటం అని పెట్టుకోనండి కిచెన్లో కంటైనర్స్. ఎప్పుడు ఏ దాంట్లో అయిపోతుందో ఖాళీ అవుతుందో అప్పుడు అది కడిగేసి డ్రై చేసేసుకుంటాను. మాకు అందులో ఇక్కడ ఎండలు అంటే ఇప్పుడు ఇంకా కంటిన్యూస్గా ఎండ వస్తుందేమో, కానీ ఇన్ని రోజులు ప్రాపర్గా ఎండలు లేవు కదండి. సో ఎప్పటికప్పుడు కడిగేసుకొని అది డ్రై అయినాక అప్పుడు రీఫిల్ చేసుకోవటం మేక్ సెన్స్ అనిపిస్తుంది నాకు. అండ్ ఈ డ్రెస్ అయితే ఈ కలంకారీ డ్రెస్ అండి, అసలు ఎంత కంఫర్టబుల్గా ఉందో. నేనైతే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ సంథింగ్ లైక్ దిస్. ఇది అమ్మ మానవ్ కలంకారీలో కొన్నారనమాట. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి, అమ్మ మనీ ఇచ్చి కొనుక్కున్నారు అండ్ కొన్నారు నాకు. అండ్ మొన్న ఫుడ్ అవన్నీ పంపించారు కదా, పచ్చళ్ళు దాంతోపాటు పంపించారు. నాకు కలంకారీ పిచ్చండి. ఎక్కడ కలంకారీ కనిపించినా బేసికలీ మన హ్యాండ్లూమ్స్ అంటే నాకు చాలా నచ్చుతాయి. కలంకారీ అయినా లేదా మన గద్వాల్ చీరలైనా ఉప్పాడ శారీస్ అయినా ఐ జస్ట్ లవ్ ఎనీథింగ్ విచ్ ఆర్ వీవర్స్ మేక్ ఆర్ మన ల్యాండ్కి సంబంధించిన థింగ్ అంటే నాకు చాలా పిచ్చండి. అండ్ కలంకారీ హ్యాస్ అ స్పెషల్ ప్లేస్ ఫర్ సమ్ రీజన్. అదొకలాంటి ఇంక్లినేషన్ ఉంటుంది నాకు ఎప్పుడు కలంకారీ మీద. సో అమ్మ వెళ్తున్నాను అన్నారనమాట, కాల్ చేస్తే నేను అన్నాను ఈ డ్రెస్సెస్ ఉన్నాయేమో చూడమ్మా ఈసారి అంటే. షీ గాట్ దిస్ డ్రెస్. నాకు అసలు నెక్ భలే నచ్చిందండి. సింపుల్ కలంకారీ డ్రెస్. అయ్యో ఏ లైన్ డ్రెస్సెస్ అంటారో ఏమో అంటారు కదండి వీటిని. సో ఇది డ్రెస్ లాగా ఇచ్చి చక్కగా పాకెట్ ఇచ్చేశారు. అండ్ ఆ హ్యాండ్స్కి నెక్కి స్లైట్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. సో మన వ్యూవర్స్ ఎవరైనా హైదరాబాద్లో ఉంటే యూ కెన్ ట్రై దిస్ ఇన్ మానవ్ కలంకారీ అండి. వన్స్ అగైన్ దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో. నేను మనీ ఇచ్చి అంటే అమ్మ మనీ ఇచ్చి కొన్నారు. అండ్ హియర్ నేనేంటంటే నవరాత్రి ముందు వ్లాగ్ అన్నాను కదండి. సో ఆ రోజు పూజకి కావాల్సిన సామాను పూలు ఇవన్నీ తెప్పించేసి రీఫిల్ అయితే అన్నీ చేసేసుకుంటున్నాను. ఏమున్నాయో లేవో అన్నీ చెక్ చేసుకొని పూజల టైంలో పెద్దగా ఇబ్బంది పడకుండా ఉండటానికని పూలు ఇవన్నీ అయితే ముందే తెప్పించేసుకుంటానండి. అండ్ చామంతి పూలు అసలు ఎంత ఎక్స్పెన్సివ్గా ఉండేనో అప్పుడైతే, అండ్ ఇప్పుడు అదే ప్రైస్ ఉందండి మాకైతే. ఎందుకంటే నిన్న ఊరి నుంచి వచ్చినాక ఒకసారి తెప్పించుకుందాం పూలు అని చూస్తే దే ఆర్ సూపర్ డూపర్ ఎక్స్పెన్సివ్ అండి, ఫ్లవర్స్ మాత్రం. అండ్ ఇదంతా అయిపోయినాక పూజ సామాన్ అంతా సెట్ చేసేసి ఆర్గనైజ్ చేసేసుకున్నాక ఇప్పుడు నేను చికెన్ పులావ్ అయితే చేస్తున్నానండి. దిస్ ఇస్ నాట్ బిర్యానీ అట్ ఆల్, చికెన్ పులావ్ మన ఆంధ్ర స్టైల్, కాకపోతే కొంచెం స్లైట్గా ట్విస్ట్ అయితే చేసి వేస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసేసుకున్నానండి. కర్డ్ వేసాను అండ్ పసుపు ఉప్పు వేసి సింపుల్గా చికెన్ మ్యారినేట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నెయ్యిలో చేస్తున్నానండి. నెయ్యిలో కడా మసాలాలు అన్నీ వేసుకున్నాను. బే లీఫ్, చెక్క, లవంగం, పెద్ద ఇలాయచీ, బిర్యానీ పువ్వు అని దొరుకుతుంది కదా అది, అండ్ స్టార్ నైస్ ఇవన్నీ వేసుకొని షాజీరా అండ్ లిటిల్ బిట్ సోంఫ్ అయితే వేస్తానండి. నేను పులావ్ కానీ బిర్యానీ కానీ ఏది చేసినా సోంఫ్ వేస్తాను. ఆ ఫ్లేవర్ నాకైతే భలే నచ్చుతుంది. అవి వేసుకున్నాక సన్నగా స్లిట్ చేసిన ఉల్లిపాయలు అంటే స్లైసెస్ చేసిన ఉల్లిపాయలు అండ్ స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్కి వచ్చినాక జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ఇంట్లో నూరుకున్న పేస్ట్ అయితే అసలు భలే టేస్ట్ ఉంటుందండి. కానీ నేను టైం లేదు అనేసి ఇవాళైతే రెడీమేడ్ పేస్టే వేసాను. అండ్ నేను ఇంట్లో చేయటం అన్నది కొంచెం తక్కువేలేండి జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ హియర్ మసాలాలు ఉప్పు, పసుపు, కారం, జీరా పౌడర్, ధనియాల పౌడర్ ఇంతే వేసానండి. ఇవి తప్ప నేను ఇంకా గరం మసాలా చాలా లైట్గా స్ప్రింకిల్ చేశాను లాస్ట్లో. ఇవి తప్ప ఇంకేం మసాలాలు వేయలేదు.
ఇవన్నీ వేసి కొంచెం ఈ మసాలాలు ఫ్రై అవ్వాలండి. ఎప్పుడైనా మసాలాలు కొంచెం ఫ్రై అవ్వాలి, మాడకూడదు. సో దానికి ఏం చేయాలంటే కొంచెం వాటర్ డ్రాప్లెట్స్ వేసుకొని, మీరు వాటర్ డ్రాప్స్ వేసుకొని దాని తర్వాత మీరు ఫ్రై చేసుకున్నారు అంటే మసాలా కుక్ అవుతుంది అండ్ మాడదండి. అండ్ ఇక్కడ అంతా అయిపోయినాక నేను గ్రీన్ చట్నీ వేసానండి. దీంట్లో గ్రీన్ చట్నీ అంటే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, పసుపు వేసి నూరుకున్న ఈ గ్రీన్ చట్నీ వేసాను. ఇది చికెన్ వేసినాక వేసాను. అంతేనండి. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ స్లైట్ ట్విస్ట్ అనమాట ఈ పులావ్కి. ఇదేంటంటే నేను ఎప్పుడు కొత్తిమీర, పుదీనా తెచ్చుకున్నాం, పుదీనా ఎస్పెషలీ అది ఫ్రిడ్జ్లో ఎంత కేర్ఫుల్గా ప్రిజర్వ్ చేసినా నల్లగా అయిపోతున్నాయి. అందుకని చట్నీ కుట్టేసి పెట్టేస్తానండి. సో ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు. అండ్ మీ ఇంట్లో కూడా కొత్తిమీర, పుదీనా ఇట్లా తినరు, కనిపిస్తే గోల చేస్తారు అంటే పిల్లలు, ఈ చట్నీ చేసి పెట్టుకోండి. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, చుప్చాప్ తినేస్తారు. అండ్ నేను ఆ చట్నీ వేసేసి, ఆ గ్రీన్ చట్నీ వేసేసి కొంచెం కుక్ అయినాక, అంటే ఇంకా చికెన్ అయితే ప్రాపర్గా కుక్ చేసుకున్నాను. ఆయిల్ యూజ్ అయ్యేటప్పుడు మాత్రం రైస్ వేసుకున్నాను. రైస్ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టానండి. బాస్మతి రైస్ అయితే వేసుకున్నాను. అండ్ ఈ రైస్ కొంచెం సోక్ చేసి పెట్టుకున్నాము అంటే మాత్రం భలే వచ్చిందండి పులావ్ మాత్రం. ఇది బిర్యానీ కాదు, ఎందుకంటే బిర్యానీ అన్నానంటే మా ఇంట్లో బిర్యానీ అంటే ఒక స్పెసిఫిక్ వేలో చేస్తేనే దాన్ని బిర్యానీ అంటారు. దిస్ ఇస్ పులావ్. అండ్ వెజిటేబుల్స్ వేసి చేస్తే దాన్ని అసలు బిర్యానీ కిందే కన్సిడర్ చేయరు. సో మా ఇంట్లో బిర్యానీకి మాత్రం 101 రూల్స్ ఉంటాయండి. అందుకనే నేను చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాను పులావ్ అని. ఎందుకంటే ఒక్కవేళ ఈ వీడియో మా అమ్మాయి చూసింది అనుకోండి, అది బిర్యానీ కాదు, అది పులావ్ అనేస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ద యూసేజ్ ఆఫ్ ద వర్డ్ పులావ్. అండ్ పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే అది వేస్తేనే కదండి ఆ ఫ్రేగ్రెన్స్ వచ్చేది. ఎవరు ఏమనుకున్నా పర్లేదు అనేసి వాళ్ళు కొంచెం కొత్తిమీర వేసేసి పైనుంచి కొంచెం ఘీ వేసాను. అండ్ ఇక్కడ లైట్గా గరం మసాలా స్ప్రింకిల్ చేశాను. చాలా తక్కువ అండి, చాలా అంటే నాకు ఓవర్ పవర్ అవ్వకూడదు ఆ గ్రీన్ చట్నీ టేస్ట్ అన్నట్టు చాలా లైట్గా గరం మసాలా అయితే స్ప్రింకిల్ చేసేసాను. అండ్ విడివిడిగా ఈచ్ అండ్ ఎవ్రీ గ్రెయిన్ విడివిడిగా వచ్చి చాలా టేస్టీగా ఉందండి పులావ్ మాత్రం. మా అమ్మాయికి చికెన్ పులావ్ కానీ ఇట్లా బిర్యానీ ప్రాపర్ బిర్యానీ కానీ ఇష్టం. అంటే హైదరాబాద్లో పుట్టిన వాళ్ళందరికీ బిర్యానీ పిచ్చి అయితే ఉంటుందేమో కదండి. సో తనకి అదే ఉంది. అండ్ ఆ రోజు లంచ్ చేసేసి ఇంకా మాకు విపరీతమైన వాన స్టార్ట్ అయిందండి ఆ రోజు. సో ఇంకా వానని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాం ఇంట్లో. అండ్ కట్ చేస్తే ఇక్కడి నుంచి ఈ వ్లాగ్ మాత్రం మేము ఒక చిన్న ట్రిప్కి వెళ్ళామండి మొన్న, లాంగ్ వీకెండ్ కదా. సో నాకేంటంటే స్ట్రెస్ లెవెల్స్ అన్నీ మేనేజ్ చేసి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అయితే అనిపిస్తున్నాయండి. అండ్ ఐ వాజ్ రియలీ ఎగ్జాస్టెడ్. శ్లోకా ఎగ్జామ్స్, టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్. అండ్ లాస్ట్ వీక్ చెప్పాను కదండి, లాస్ట్ మంత్ ఇంట్లో విపరీతమైన టెన్షన్ ఉంది అనేసి. సో మనం బయటకు వచ్చినప్పుడు చాలా మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. కొందరు మనకు నచ్చుతూ ఉంటారు, కొందరు నచ్చరు, కొందరు బాగా స్ట్రెస్ పెట్టేస్తూ ఉంటారు. అండ్ దే టెస్ట్ యువర్ పేషెన్స్ టు ద కోర్ అనమాట. సో అట్లాంటి ఎన్కౌంటర్స్ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ పీపుల్ అట్లాంటివి అవుతూ ఉంటాయండి. అండ్ మోర్ సో నాకు ఇప్పుడు ఏంటి అంటే అనంత అస్సలు అవైలబుల్ లేకపోయేసరికి, అంతకుముందు తను చాలా పని అంతా తను చూసుకునేవాళ్ళండి. నేను ఓన్లీ సూపర్ఫిషియలీ ఇల్లు చూసుకోవటం ఇవన్నీ. ఇప్పుడు డీలింగ్స్ ఇవన్నీ కూడా నేనే చూసుకునేసరికి కొంచెం స్ట్రెస్ అయితే అవుతుంది. అందుకని ఒక చిన్న బ్రేక్ తీసుకొని వి కేమ్ బ్యాక్ అండ్ నౌ ఐ ఫీల్ సో రిఫ్రెష్డ్ అండ్ రీజూవినేటెడ్ అనమాట. అంటే లైఫ్ ఎప్పుడు ఒకటేలాగా ఉంటుందండి. జస్ట్ ద వే వి పర్సీవ్ థింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. మొన్నటి వరకు నాకు అసలు ఎంత కష్టం వచ్చేసింది అని ఫీల్ అయిపోయే నేనే ఇవాళ చూసి దీనికి కూడా ఇంత టెన్షన్ పడిపోతున్నావా అనుకున్నాను. ద ప్రాబ్లమ్ ఈజ్ స్టిల్ దేర్ అండి. ఆ ప్రాబ్లం ఎక్కడికి పోలేదు. బట్ దాని గురించి దానికి ఇచ్చే అటెన్షన్ అన్నెసెసరీ, దానికి అదేదో పెద్ద కొండంత భారం మోస్తున్నానన్న ఫీలింగ్లో నేనే బతికేసి నా చుట్టుపక్కల వాళ్ళని స్ట్రెస్ చేసేసి నేను ఇట్లాంటి పనులు కూడా చేస్తూ ఉంటానండి. అందుకనే ఐ టుక్ అ స్మాల్ బ్రేక్ అండ్ నౌ ప్రాబ్లం అక్కడే ఉందండి. బట్ దెన్ ఆ ప్రాబ్లమ్ని లైట్గా ఎలా తీసుకోవాలి అన్నది నేను నేర్చుకున్నానేమో. సో లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కడికి పోవండి. ప్రాబ్లమ్ విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ యూ, బట్ ద వే యూ పర్సీవ్ ప్రాబ్లమ్ ఈజ్ ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది.
అండ్ ఇంటికి వచ్చినాక మన రెగ్యులర్ పనులైతే ఉంటాయి కదండి. సో నేనైతే ఫస్ట్ వచ్చేటప్పుడే ఐ ఆర్డర్డ్ సంథింగ్ ఫ్రమ్ బిగ్ బాస్కెట్ అనమాట. అంటే శ్లోకాకి స్కూల్కి ఇవన్నీ కావాలి కదండి. సో ఏమేం కావాలో అవన్నీ చూసుకొని ఒక వెజిటేబుల్ అయితే ఆర్డర్ చేశాను. ఎందుకంటే బిగ్ బాస్కెట్లో వెజ్జీస్ చాలా బ్యాడ్గా ఉంటున్నాయండి. అందుకని భయపడుతూ ఒక కాలీఫ్లవర్, కొంచెం క్యారెట్స్, బీట్రూట్ నా జ్యూస్ కోసం అనేసి అవి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ కొన్ని స్నాక్స్ లాగా ఆ చాకో బిక్కీస్ అట్లాంటివన్నీ ఉన్నాయి. ఇంట్లో అసలు ఏమున్నాయో లేవో తెలియదు కదా, అందుకని అది తీసుకున్నానండి. అండ్ దోసల పిండి ఇవాళ డిన్నర్కి వేసుకోవటానికి. అవన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాక నేను కిచెన్ కౌంటర్ టాప్ కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. ఇది వెళ్ళే ముందు క్లీన్ చేసుకునే వెళ్తానండి, కానీ డస్ట్ పడిపోతుంది. అండ్ మా ఇంట్లో ఇక్కడైతే స్పైడర్స్ విపరీతంగా ఉన్నాయండి. అవి అసలు ఎక్కడంటే అక్కడ ఉంటాయి అన్నమాట. అందుకని ఒక్కసారి మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను. అండ్ మెస్సీగానే ఉందండి నా కౌంటర్ టాప్. అంటే బోల్డ్ అంత సామాన్ ఉంది, అదంతా ఆర్గనైజ్ అయితే చేయాలి. సో ఇవన్నీ చేసుకుంటూ అండ్ ఇంటికి వచ్చేసాం కదా అనేసి బోల్డ్ అంత పని ఉంది, అంత పనంతా చేసేద్దాం ఒకేసారి అని మాత్రం నేను అనుకోనండి. ఐ ప్రయారిటైజ్ వర్క్. ఫస్ట్ కిచెన్ నీట్గా చేసుకుంటాను. అండ్ రేపు టిఫిన్ బాక్స్కి ఏం కావాలో అవన్నీ చూసుకొని మెంటలీ ఒక ప్లాన్ అయితే చేసుకుంటానండి. రేపు ఏం కూర చేయాలి, స్నాక్లోకి ఏం పెట్టాలి అనేసి ఇవన్నీ చేసుకొని మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మీదే స్ట్రెస్ చేస్తాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఓవర్ స్ట్రెస్డ్ అండ్ ఓవర్ స్ట్రెయిన్డ్ అగైన్. అండ్ నేను ఊరెళ్ళి వచ్చినప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చేసుకునే పని ఏంటి అంటే ఈ వాటర్ బాటిల్స్లో కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటానండి. అన్నీ కడుక్కొనే వెళ్తాము, కానీ నాకెందుకో ఇంటికి వచ్చినాక దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ విచ్ ఐ టేక్ కేర్ ఆఫ్. అండ్ పొద్దున పూట వచ్చుంటే మొత్తం ప్లాంట్స్కి వాటర్ చేసేసుకోవటం అవన్నీ చేసేదాన్నండి. కాకపోతే వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది ట్రాఫిక్ వల్ల. సో ప్లాంట్స్ జోలికి వెళ్ళలేదు ఇవాళ ఈవినింగ్ టైంలో, అందుకని వెళ్ళలేదు. అండ్ ఈ వాటర్ బాటిల్స్ అయితే సాల్ట్ వేసి ప్రాపర్గా క్లీన్ చేసి మాత్రం పెట్టుకుంటున్నాను. సో దట్ ఐ కెన్ రీఫిల్ దెమ్ అండ్ యూజ్ దెమ్ ఫర్ ద నైట్. సో ఇట్లా అయితే పనులన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇంటి పనులకి చిన్న బ్రేక్ ఇచ్చి నా కోసం నేను టైం స్పేర్ చేసుకున్నాను. అండ్ ఐ జస్ట్ లవ్ ద ఫీలింగ్. ఒక్కొక్కసారి మనం ఎంత వర్క్ చేసినా కూడా రిజల్ట్ రాదు అనిపిస్తూ ఉంటుంది ఆన్ యువర్ ప్రొఫెషనల్ ఫ్రంట్. అనొచ్చు మీరు, ఏం పెద్ద ఛానల్ గాయత్రి, దీనికి కూడా ఇంత ఫీల్ అవుతున్నావా అని. ట్రూ అండి. కాకపోతే పెట్టే ఎఫర్ట్, వెన్ ఇట్ ఈస్ లైక్ ఆ ఎఫర్ట్ పెట్టినప్పుడు యూ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ ఆల్సో, బట్ సమ్టైమ్స్ రిజల్ట్ విల్ టేక్ టైం. కాబట్టి నన్ను నేను అన్నీ సరి చెప్పుకొని, నన్ను నేను మోటివేట్ చేసుకొని ఐ వాంట్ టు బౌన్స్ బ్యాక్. సో ఇక్కడ ఇంకా అంతా సెట్ చేసుకున్నాక ఫ్రెషన్ అప్ అయిపోయి అప్పుడు ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశానండి. ఇవాళ ఇంకేం ఎక్స్ట్రా చేయట్లేదు. ఈ దోశలు వేసుకొని ఇంట్లో పచ్చళ్ళు ఉన్నాయి కదా, ఆ పచ్చళ్ళతో తినేస్తాము. దిస్ ఈజ్ ఆర్ సింపుల్ డిన్నర్. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కొంచెం లైక్ చేయటం మర్చిపోవద్దండి. అండ్ కొత్త వాళ్ళు, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.